వెల్కమ్ బ్యాక్ అండి. ఇప్పుడు మనము టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నాం కదా. అందులో ఆ, ఈ యొక్క ఏమంటారు ప్రకృతి స్పందిస్తుంది అనేటువంటి అంశంలో ఆ, డిస్కషన్ మధ్యలో వేరే కాల్ వచ్చింది, అందుకే కట్ చేయాల్సి వచ్చింది. అయితే మన ప్రజెంట్ జనరేషను ఈ యొక్క టెక్నాలజీని నమ్ముకుని ముందుకెళ్తుంటే వారి పరిస్థితి ఎలా ఉంటుంది అని చెప్పడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనకు గూగుల్ మ్యాప్స్ చూపిస్తుంది కదా, లొకేషన్ పంపించండి వచ్చేస్తామంటారు కదా. అది పెట్టుకొని మనం వెళ్తే కొన్నిసార్లు మనం వెళ్ళాల్సిన గమ్యాన్ని కాకుండా మరెక్కడికో తీసుకెళ్తుంది. ఇలా ఎందుకు జరుగుతుంది చెప్పండి? మానవ తప్పిదమైతే కాదు. అంటే 100% సాంకేతికత అనేది ఆధారపడడానికి వీలు లేనటువంటి విషయం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకు సంబంధించినటువంటి ఎవరైనా బాయ్స్కి నేను పిలవాలనుకున్నప్పుడు, అంటే ఈవెంట్ సందర్భంలో సో అండ్ సో అడ్రస్కి వచ్చేయండి అన్న అంటే, అన్న లొకేషన్ పెట్టండి అంటారు. ఆహా, ఫలానా ప్లేస్ ఉంది కదా, అక్కడ ల్యాండ్ మార్క్ ఉంది, ఆ జంక్షన్ దగ్గరకు వచ్చి మీకు ఎవరిని అడిగినా కూడా మీకు చూపిస్తారంటే అన్న లొకేషన్ పెట్టండి మళ్ళీ. అంటే ప్రజెంట్ డే జనరేషన్ పీపుల్ దే ఆర్ అన్విల్లింగ్ టు స్పీక్ విత్ ది స్ట్రేంజర్స్. ఇంతకుముందు ఈ యొక్క గూగుల్ పిన్స్ లేనప్పుడు, లొకేషన్స్ మనకు మొబైల్లో చూసుకునే పరిస్థితి లేనప్పుడు అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేసేవాళ్ళం. అక్కడ పళ్ళు అమ్మేటువంటి వ్యక్తిని కానీ, లేదా ఒక స్వీట్ షాప్ ఓనర్ని కానీ, ఆటో వాళ్ళని కానీ, సో అండ్ సో అడ్రస్కి వెళ్ళాలని అంటే వాళ్ళు మనకు చెప్పేవాళ్ళు. అంటే మనకు ఆ నైపుణ్యాలు అనేవి చిన్నప్పటి నుంచి ఉన్నాయి. కానీ ఇప్పుడు జనరేషన్ పిల్లలకి దే ఆర్ అన్విల్లింగ్ టు స్పీక్ విత్ న్యూ పీపుల్. అయిస్తే అడగడం కూడా బద్ధకం, అదొక పెద్ద భారం అనమాట. అన్న లొకేషన్ పెట్టు. కాదు బాబు, సో అండ్ సో జంక్షన్ కదా, మీకు లెఫ్ట్ సైడ్ ఒక కెఫే ఉంటుంది, ఆ పాన్ షాప్ అతన్ని అడిగినా చెప్తాడు, లేదా ఒక ఫ్రూట్స్ ఉంటుంది షాప్ అతన్ని చెప్తారంటే వాడు మళ్ళీ అంటాడు అన్న లొకేషన్ పెట్టండి. ఒకటే క్వశ్చన్, ఒకటే ఆన్సర్. సరే అని చెప్పేసి అప్పుడు మనం లొకేషన్ వెతికి మనం పెట్టాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు ఈ జనరేషన్ పీపుల్కి అలా చెప్పండి. లొకేషన్ అంటే ఇప్పుడు లొకేషన్ పెట్టంటే ఆయనకి వేరే ఏది సంబంధం ఉండదు. ఆయన ఎస్, ఓన్లీ లొకేషన్ దగ్గరికి వస్తుంది. అదే ఇప్పుడు లొకేషన్ లేకుండా మీరు అన్నట్టు అడిగితే కన్వర్జేషన్ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా అడగాలి ఒక మనిషిని, అంటే ఎట్లా ఏ విధంగా ఏ రెస్పెక్ట్తో సార్ ఇది ఎక్కడ అంకుల్, ఇది ఎక్కడ అన్న, ఇది ఎక్కడ అంటే అబ్బా అది పెరుగుతుంది. ఇంకొకటి మళ్ళీ ఇప్పుడు మనం పోతుంటే అది ఇది పైన ఇంకో షాపు ఇదో షాప్ చూసుకుంటూ వెళ్తాం. ఇది లొకేషన్ లేకపోతే మన నెక్స్ట్ టైం మనకు అక్కడ ఒక షాపింగ్ మాల్ ఉంది, ఒకటి ఏదో ఇన్స్టిట్యూట్ ఉంది అంటే డైరెక్ట్ మనం పోతుంటే ఆ రోజు కనిపించింది కదా అదే ఇన్స్టిట్యూట్ ఏమో, మళ్ళీ ఇంకోసారి అది దాని గురించి అవసరం వచ్చినప్పుడు డైరెక్ట్ వెళ్ళిపోతాడు. ఈ లొకేషన్ వల్ల ఏమవుతుందంటే ఇక వేరే ఈ పక్కన ఈ ముందున్నది ఎవరున్నారు, వెనక్కి ఏముంది, ఈ పక్కన ఏ షాప్ ఉంది, ఏ ఇన్స్టిట్యూట్ ఉంది అని సంబంధం లేదా. నేను ఎందుకు చెప్పానది ఒక మంచి ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను. రీసెంట్గా జరిగింది. లాస్ట్ వీక్ మెహదీపట్నం వెళ్ళాను. వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ నేను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సైడ్ వెళ్ళడానికి అక్కడ కొంచెం లోపలికి వెళ్ళాలి కాబట్టి ర్యాపిడో బుక్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. ఐదర్ ఆటో ఆరు బైక్ ఏది వస్తే అదని చెప్పేసి చాలాసేపు కావట్లేదు. ఒక ఆటో అతను వచ్చాడు, వేరే అతను, సార్ ఎక్కడికి వెళ్ళాలి అన్నాడు. నేను ట్రై చేస్తున్నాను ర్యాపిడో అంటే, నేను తీసుకెళ్తా సార్ అన్నాడు. అదే అమౌంట్ నాకు ఇవ్వండి అంటే, నాకెందుకు అవి ట్రై చేస్తూ టైం ఎందుకు వేస్ట్ చేసుకోవాలి, ఆటో ఉంది కదా, మహా అయితే ఒక 20 రూపాయలు 50 రూపాయలు ఎక్కువ అవుతాయి. సరే కూర్చున్నాను. సో వెరీ యంగ్ బాయ్, ఆల్మోస్ట్ అలా ఒక 24, 25, 26 ఆ రేంజ్లో ఉంటాడు అబ్బాయి. సరే ఏం పేరు నాన్న అంటే ఒక పేరు చెప్పాడు. ఓకే, కాసేపు నేను వేరే ఫోన్ మాట్లాడుతుంటే పెట్టేసిన తర్వాత అడిగాడు. ఆ కన్వర్జేషన్ గురించి మాట్లాడుతూ తన అనుభవం చెప్పాడు. ఏమనంటే, బాబు మీరు ఎక్కువ ఉంటారంటే టోల్ చౌక్ ఏరియాలో ఉంటారు సార్ అన్నాడు. ఏం చేస్తామంటే నేను ఆటో నడుపుతాను. ఏం చదువుకున్నామంటే 3వ క్లాస్. అంటే వాళ్ళ కుటుంబ ఆచార ప్రకారం మరి ఎందుకు అంత తొందరగా మానేసావు, బాగా చదువుకుంటే మంచిగా ఉండేది కదా అంటే, లేదు సార్ మా కమ్యూనిటీలో ఇలాగే ఉంటుంది, నేను ఏదో ఒక వర్క్ చేసుకొని గెట్ ఆన్ అవుతూ ఉంటాం అంటే మంచిదే లేదు. అయితే అతనే కంటిన్యూ చేశాడు. సార్ నేను నిన్ననే జైల్లోంచి వచ్చాను బయటికి అన్నాడు. సర్ప్రైజ్, ఎందుకు జైలుకి ఎందుకు వెళ్ళామన్నా అంటే, ఒక అతను కొట్టాను సార్ అన్నాడు. కొంచెం నాకు ఒకలాగా అనిపించింది. ఒక 10 సెకండ్లు పాస్ చేసి అడిగాను అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ, ఎందుకు ఏం జరిగింది డీటెయిల్గా చెప్పంటే, వాళ్ళు ఉండే ఏరియాలో అవుట్ ఆఫ్ జెలసీ వస్తూ ఉంటే పోతుంటే ఒక 3 మెంబర్స్ గ్యాంగ్ కూర్చొని ఇతని కామెంట్ చేస్తూ ఉన్నారట. కామెంట్ చేస్తారు బాబు, కామెంట్ చేసినంత మాత్రాన నువ్వు భౌతిక దాడి దిగడం కరెక్ట్ కాదు కదా, తప్పు నీదే అని నేనన్నాను. నై సాబ్, 2-3 महीने से ऐसा चल रहा,
जब मैं जा रहा था आ रहा था गालियाँ दे रहे तेरे मैया तेरे माँ की तेरे बहन की అని గలీజ్ గలీజ్ బాతే బోల్ రే సార్ అని అన్నాడు. సో ఒకానొక టైంలో నాకు అంటే సౌమ్యంగా చెప్తున్నాను, కంట్రోల్ తప్పిపోయి అక్కడ ఉన్న ఒక కర్ర ఉంది, కొట్టేశాను. అతనికి ఇక్కడ కుట్లు పడ్డాయి, పగిలింది. వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. మరి మిమ్మల్ని తిట్టిన విషయం చెప్పొద్దా అంటే అదే చెప్పాను సార్, మా ఇంటికి పోలీసు వస్తే నేను మా ఇంటి దాకా రానివ్వలేదు. నేను ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చిందని తెలుసు కాబట్టి ఆ చౌరస్ దగ్గర వెయిట్ చేస్తుంటే నన్ను తీసుకెళ్ళారు స్టేషన్కి. ఏంటి అని అంటే అడిగితే ఇట్లా సార్ అంటే ఫస్ట్ నన్ను లోపల తీసుకెళ్ళి బాగా కొట్టారు సార్ పోలీసులు. అంటే అయ్యో రామా, మరి నువ్వు చెప్పవలసి కదా వాస్తవం అంటే లేదు సార్ నేను చెప్తుంటే వినట్లేదు అంటే సార్ వాళ్ళు ఏం చెప్పారంటే నీకు ఇది పనిష్మెంటు, నువ్వు అతనికి భౌతిక దాడి దిగావు, తప్పు, చట్టం అనేది ఒకటి ఉంది, నువ్వు వచ్చి పోలీసులకు వచ్చి కంప్లైంట్ ఇవ్వాలి, కొట్టే అధికారం నీకు లేదు అంటే. అయితే నేను అబద్ధం చెప్పడం కూడా ట్రై చేసిన, కొట్టలేసారంటే కూడా ఇంటలేరు. సీసీ క్యామ్ ఫుటేజ్ చూపిస్తున్నారు అంటే ఆ సీసీ క్యామ్లో వాళ్ళు తిట్టింది రికార్డు కాలేదు, బట్ నేను కొట్టింది మాత్రం క్లియర్గా కనిపిస్తుంది. మరి దీన్ని బట్టి నీకు ఏం అర్థమైందంటే ఈ రోజులలో ఎవరి జోలికి వెళ్ళొద్దు సార్, బాగాలేవు అంటే. నేను అదే చెప్తున్నాను కదా, వాళ్ళు అన్న మాటలు కామెంట్స్కు నువ్వు రియాక్ట్ అయ్యావు. రియాక్ట్ కాకుండా ఉండడమే చాలా గొప్ప విషయము. నేచర్ విల్ ప్రొటెక్ట్ యూ, నేచర్ విల్ డూ ఇట్స్ జస్టిస్ లేటర్ ఆన్. ఆ యొక్క ప్రకృతి న్యాయం ప్రకారం వాడికి జరగాల్సిన శాస్తి తర్వాత జరుగుతుంది. ఇప్పుడు అన్నాడు అని వాడు సంతోషపడవచ్చు అంటే ఇప్పుడు అందరికీ వర్తిస్తుందండి. ఎవరైనా విమర్శిస్తున్నారు అని చెప్పేసి కుంగిపోకుండా దాని నుంచి మనం ఏం గుణపాఠం నేర్చుకోవచ్చు అనేది అర్థం చేసుకోవాలి. ఆ అబ్బాయితో ఒక 15-20 నిమిషాలు మాట్లాడాను. ఆ యొక్క సంఘటన మనసులో ఉండిపోయింది. అంటే భావోద్వేగానికి లోను కావడం, వాడు నన్ను నా వాళ్ళని తిడుతున్నాడు అనేటువంటి కోపంతో క్షణికావేశంలో ఇతను చేసిన తప్పు అయిపోయింది అక్కడ. యాజ్ పర్ లా అంటే చట్టం ఊరుకోదు కదా, ఉపేక్షించదు కదా. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడానికి ఎవరికి కూడా రైట్స్ అనేవి ఉండవు. కానీ మన సమాజంలో ఏమవుతుందంటే మనకు తెలిసిన వాళ్ళు, దగ్గర వాళ్ళు, ఫ్రెండ్స్, రిలేటివ్స్ పరిపరి విధాలుగా నీ సహనాన్ని పరీక్షిస్తుంటారు. నిన్ను రెచ్చగొట్టడానికి, నీ చేత తప్పు చేయించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో వారి పట్ల మీరు ఎలా వ్యవహరిస్తారు? ఇది ఇప్పుడు కామన్ సార్, అది ఎక్కడ ఏ సంస్థల్లో అయినా ఈ విమర్శలు ఇవన్నీ కామను. కాకపోతే ఈ కొన్ని సందర్భాలలో ఏం చేస్తారంటే ఓపికంగా పరీక్షిస్తూ ఉంటారు వాళ్ళు. అది ఇప్పుడు అతను కూడా కొట్టకపోయి ఉండకపోవచ్చేమో, కాకపోతే వాళ్ళ ఫ్యామిలీ అక్కడ అన్నారు కదా సార్, ఆయన 24-25 కొంచెం మంచి ఏమంటారు అగ్రెసివ్ ఉండే ఏజ్ కూడా అది. ఆ టైంలో ఎవరేమన్నా అన్నా కూడా దాదాపు 3 months ఓపిక పట్టింది. అవును, ఆ ఓపిక. ఇంకోటి మా అందరిని ఫ్యామిలీ వాళ్ళని అమ్మని అన్నారు కదా, వాళ్ళందరినీ తిట్టడంతో కూడా అతను కోపం అయి ఉండొచ్చు. సరే ఏదేమైనా అది కాదు, ముందే పోయి ఇది అని చెప్పి వాళ్ళ పేరెంట్స్కైనా చెప్పాలి, లేకపోతే ఎక్కడైనా ఎవరైనా అక్కడ ఎవరైనా పెద్ద ఉంటే వాళ్ళకైనా చెప్పాలి, లేకపోతే అంతకు ఇబ్బంది అంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయాలి. ఇక అది ఆ టైంలో కూడా కొన్ని సందర్భాలలో ఆ విధంగా అవుతాయి, జనరల్ కూడా అవుతుంది, కానీ అలా కావద్దు అనేది నేను అంటాను. అయితే ఇప్పుడు ఏమైందంటే కొన్ని విన్నా కూడా విననట్టు ఊరుకోవాలి. అది చాలా చాలా చిన్న విషయమైనా కూడా ఆచరించడం మాత్రం చాలా కష్టం. ఎంత మంచివాడికైనా అసహనం అనేది వస్తుంది. ఒక పాయింట్ ఆఫ్ వ్యూ తర్వాత ఏమంటారు హద్దు మీరడం జరుగుతుంది, అంటే అతిక్రమించడం అనేది జరుగుతుంది. ఆ అతిక్రమణ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే అన్నిసార్లు నేను కంఫర్టబుల్గా ఉన్నాను, ఐ హ్యావ్ సఫిషియెంట్ ఇన్కమ్, ఐఎమ్ యూజింగ్ టెక్నాలజీ, ఐఎమ్ లీడింగ్ ఏ హ్యాపీ లైఫ్ అనుకుంటారు. కానీ ఈ యొక్క జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ లేకపోవడం వల్లనే ఒక పర్సన్ ఎవరితో ఎలా వ్యవహరించాలి, ఎలా మాట్లాడాలి, ఎంత మేరకు ఉండాలి అనేది తెలుసుకోలేకపోతున్నారు. ఈ జనరేషన్కి ఉన్నటువంటి ఒక సవాల్ అనమాట. ఈ పెళ్ళి అవ్వడంతోనే ఇప్పుడు ఈరోజు రేపు అప్పటిదాకున్న మన పేరెంట్స్, మన అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు వాళ్ళందరూ మనకు ఆటోమేటిక్గా పెళ్లి కాగానే వేరు కాపురం పెట్టాలంటా ఉంటారు. ఇక ఇక్కడ జాయింట్ ఫ్యామిలీ అదే అంటే ఇప్పుడు అక్కడ ఉన్నప్పుడు ఎవరితో అత్తతోని మామతోని, ఇక్కడ ఉన్న మన వదినలు మరదళ్ళు అయిపోయింది, మన బావలు మరదలకు ఏ విధంగా మాట్లాడాలనేది ఒక కుటుంబం. ఈ సోషియాలజీలో సార్ ఒక కుటుంబ వ్యవస్థ అని ఒకటి ఉంటుంది. అవును, ఒక చాప్టర్ ఉంటుంది. అవును, సామాజిక శాస్త్రం అని ఉంటుంది. అవును, ఈ కుటుంబ వ్యవస్థని ఏ విధంగా మనం ఏమంటారు, ఆ కుటుంబ వ్యవస్థలో మనం ఏ విధంగా ఉంటే ఆ వ్యవస్థ అనేది, కుటుంబం అనేది బాగుపడుతుంది, అంటే నలుగురికి ఏ విధంగా ఆదర్శంగా ఉంటుంది అనేది దాంట్లో ఉంటుంది.
ఈ దాని తర్వాత ఈ రాను ఇప్పుడు ఎవరు ఉండొద్దు, మన ఇద్దరమే ఉండాలి పెళ్ళి కాగానే. ఎవరు మన వాళ్ళ ఒక ఫ్యామిలీ, వీళ్ళ ఫ్యామిలీ ఇవన్నీ అయిన తర్వాత ఇంకా ఇక్కడ ఉంటాయి సార్. ఇప్పుడు అతనికి కూడా మీరు అన్నట్టు ఆటో అయినా కూడా ఆయన చదివింది 3rd క్లాస్, ఎక్కువ ఎడ్యుకేషన్ లేదు, కుటుంబ పరిస్థితులు కూడా ఆర్థికంగానే ఏదో వెనకబడి ఉంటారు కాబట్టి ఆయన ఆటో పరిస్థితిలో ఉన్నాడు. ఇక వాళ్ళ దాంట్లో ఆర్థిక పరిస్థితి ఒకటి, ఆ ఎడ్యుకేషన్ సరిగ్గా లేకపోవడం ఒకటి కొన్నిసార్లు చదువుతూ అనే రావాలి, లేకపోతే మనం అనుభవంతోనే రావాలి. అనుభవం అనేది ఎప్పుడు వస్తే ఒక 30+ ఆ 40లో ఉన్నప్పుడు మాత్రమే అనుభవం. ఇప్పుడు ఏమన్నా అంటే అరే ఎందుకు ఆడుతూ అనే పరిస్థితి ఎప్పుడు వస్తుందంటే ఒక 30 తర్వాత ఎందుకు అంటూ గొడవ ఎందుకన్నా. అదే 20, 25, 26లో ఏమైందంటే వాడు అరే అంటే మనం ఇంకా 4 మాటలు ఎక్కువ అన్నది. అంటే ఆ ఏజ్ ప్రభావం ఒకటి ఉంటుంది, ఆ ఎడ్యుకేషన్ సరిగా లేకపోవడం. అందుకని ఎడ్యుకేషన్ ఒకటి ఉండాలి, ఫ్యామిలీలలో జాయింట్ ఫ్యామిలీలలో బంధుత్వాలు ఎవరితో ఏ విధంగా ఉండాలని నేర్పాలి. కానీ అది రాను మనది ఇంకా మన ఫారెన్ కంట్రీస్ కన్నా పాశ్చాత్య సంస్కృతి ఆటోమేటిక్ వచ్చేసింది. ఇక ప్రతిదీ కూడా మొత్తం ఫోన్లో ఆర్డర్ పెడితే రావడం, ఏదైనా ప్రతిదీ నిమిషాల్లో రావడంతో దాని విలువ తెలుస్తుంది. అయితే 2 కోణాలని మనం స్పృశించాలి. ఎప్పుడు కూడా వన్ సైడ్ తీసుకొని మనం జడ్జ్ చేయదు. ఎందుకంటే ఇప్పుడు మీరేమన్నారంటే మ్యారేజ్ అయిన తర్వాత భర్తని వేరు కాపురం అడుగుతున్నారు అనే పరిస్థితి కనిపిస్తుంది. 99% ఇలాగ జరుగుతుంది అంటున్నారు. 100% ఒప్పుకుంటా. కానీ దీనికి పూర్వాశ్రమంలో ఏం జరిగింది? ఇంటికి కోడలు వచ్చినప్పుడు తను నిజంగా నా కూతురు వంటిది అని స్వీకరించి అత్తమామలు ఎంతమంది ఉన్నారు ఊళ్ళలో? ఉన్నారా? ఉంటే చాలా మంచిది. వాళ్ళకు దే ఆర్ ఈక్వల్ టు గాడ్ అని. ఓకే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మా ఫ్రెండ్ చెప్తాడు, మా ఫ్రెండ్ అతని పేరు పాండు అనమాట. ఏం చెప్తారంటే అంటే ఒక ఫ్యామిలీ ట్రీట్ చేసే విధానం, అల్లుడు కూతురు బైక్ మీద వస్తూ ఉంటే లేదా వెళ్తూ ఉంటే జాగ్రత్తమ్మా, పవిట సర్దుకో, పట్టుకో, జాగ్రత్త, నిదానంగా వెళ్ళండి అని వాళ్ళకి సెండ్ ఆఫ్ చేస్తారు హ్యాపీగా. అదే కొడుకు కోడలు పోతుంటే మాత్రం సిగ్గు ఎగ్గు లేకుండా ఎంత బరితెగించి ఇంతమంది చూసారనేటువంటి స్పృహ కూడా లేకుండా భర్తను ఎలా పట్టుకుని చూడు. అర్థమైందా? ఇప్పుడు అక్కడేమో అలా, ఇక్కడేమో ఇలా. యాంగిల్ ఆఫ్ థింకింగ్లో ఫాల్ట్. అవునా? కోడలు కూతురు బోత్ ఆర్ ఈక్వల్ అనుకున్నప్పుడు ఏ సమస్య ఉండదు. అవునా? అయితే ఇంతకుముందు వరకట్నపు వేధింపులు, రైట్? మనం చిన్నప్పుడు ఈ యొక్క వీధుల్లో స్క్రీన్స్ పెట్టేసి అవగాహన కల్పించేవారు. కోడల్ని వేధించవద్దు, సక్రమంగా చూసుకోవాలి, వరకట్నం గురించి అని, అంటే కొన్ని పనులు రావని, రకరకాలుగా అదనపు కట్నం తెమ్మని, ఈ యొక్క వేధింపులు చేయకూడదని ప్రచారం చేసేవాళ్ళు ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వము ప్రచార వాహనాలు పెట్టుకొని నేను చూశాను చాలా చోట్ల. అయితే అందులోంచి వచ్చినటువంటి ఒక దుష్ఫలితమే ఇప్పుడున్న పరిస్థితి. అంటే ఇంట్లో ఎవరూ ఉండొద్దు, పెళ్ళి కాగానే నూతన వధువులు సపరేట్ కాపురం పెట్టుకోవాలి. అయితే పెట్టుకోవాలంటే ఇప్పుడు ఫ్యామిలీ అంటే ఎన్నో ఆస్పెక్ట్స్ ఉంటాయి, ఎన్నో యాంగిల్స్ ఉంటాయి. వాటిని ఎలా హ్యాండిల్ చేయాలనేది ఇండివిజువల్స్ కూడా తెలియదు. మరి అక్కడే ప్రాబ్లం వస్తుంది. అయితే ఇప్పుడు అదే ఉంటే ఫ్యామిలీ కోర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇదే అనమాట మెయిన్. ఎలా హ్యాండిల్ చేయాలనేది ఇద్దరికీ క్లారిటీ ఉండదు. ఇద్దరికీ క్లారిటీ లేకపోవడం వల్లనే ఈ ప్రాబ్లం వస్తుంది. అయితే అట్ ద సేమ్ టైం అత్తమామ కూడా నా తల్లిదండ్రులు వంటి వారే అని అనుకుంటే ఏ గొడవ లేదు. అవును, తండ్రి మందలించడా, తల్లి ఒక మాట అన్నదా, అవసరమైతే దెబ్బ కూడా ఇస్తుంది. అవునా? ఇక్కడ యాంగిల్ ఆఫ్ థింకింగ్లో ఎవరు నా వాళ్ళు, ఓన్లీ భర్త మాత్రమే నాకు సొంతం అనుకోవడంలో సమస్య. భర్త తరఫు వాళ్ళందరూ రావాలి అనుకున్నప్పుడు ఏ సమస్య రాదు, రైట్? అయితే ఇంకొక విషయం ఏంటంటే అమ్మాయి తరఫు తల్లిదండ్రులని బంధువులని చులకన చేసి వాళ్ళని నేను ప్రత్యక్షంగా చాలామంది చూసాను. అబ్బాయి తరఫు వాళ్ళు ఎవరైతే ఉంటారో, మీరు అమ్మాయిని కన్యాదానం చేశారు, మీరు మాకంటే తక్కువ స్థాయిలో ఉండాలి, మాకు రెస్పెక్ట్ ఇవ్వాలి, మేము రాగానే లేచి నిలబడాలి, మాకు ఇట్లా అతిథి మర్యాదలు చేసుకోవాలి అని ఇట్లా ఒక ఆర్టిఫిషియల్ రెస్పెక్ట్ని ఎక్స్పెక్ట్ చేసేటువంటి జనాలు కూడా ఉన్నారు. బోత్ ఆర్ బట్కలు నాట్ కరెక్ట్ అండి. రోజులు మారినాయి, ఎవరికెవరు రెస్పెక్ట్ ఇవ్వరు. ఎదుటి వాళ్ళు ఎలా ఉన్నా నేను కరెక్ట్గా ఉండాలి అని అనుకోవడమే నిజమైన వరకలు దైవ పరమావధి. నువ్వు కరెక్ట్ ఉంటే నువ్వు దేవుడితో సమానం అంతే, ఎదుటి వాళ్ళు ఎలా ఉన్నా సరే. కానీ కొన్ని సందర్భాల్లో దాన్ని అసమర్థత అనుకుంటారు, పిరిగితనం అనుకుంటారు, సమాజంలో లౌక్యంగా బ్రతకడం తెలియనితనం కూడా అంటారు.
ఇక మీరు అంటే అన్ని రకాల కామెంట్లు చేస్తారు. అయితే ఇప్పుడు ఆ టాపిక్ వదిలేద్దాం ఇక, ఎందుకంటే అందరికీ తెలిసిన విషయాలు అవన్నీ. అయితే ఇప్పుడు మళ్ళీ టెక్నాలజీ విషయంలో వచ్చినప్పుడు ఈ జనరేషన్ వాళ్ళు టెక్నాలజీనే నమ్ముకొని ప్రతిదీ సలహా ఏమైనా ఉంటే కూడా గూగుల్ చేస్తారు, అక్కడే తీసుకుంటారు. కానీ ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు, పెద్దవాళ్ళని అడిగేవాళ్ళు. ఇప్పుడు అడగడానికి పెద్దవాళ్ళు లేరు, పెద్దవాళ్ళు చెప్పినా వినేవాళ్ళు లేరు. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు టెక్నాలజీ అనేది ఏమైందంటే మంచి, అంటే కొన్ని సందర్భాలలో దానివల్ల మంచి ఉన్నాయి, దానికంటే ఎక్కువ నన్ను అడిగితే కొంచెం చెడే ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే మంచిది ఉండొచ్చు, మంచిది ఉంది. అంటే ఇప్పుడున్న జనరేషన్కి ఆ టెక్నాలజీ అవసరము. టెక్నాలజీతో పాటు మనం ఏదైనా ఒకటే సార్ నేను చెప్పేది, అన్ని ఇప్పుడు ఇది ఒకటి వచ్చింది కదా అని మనం టెక్నాలజీ ఉంది కదా అని వేరే వాళ్ళతో మాట్లాడడం ఈ బంద్ చేస్తాం. అంటే దేనికి ఇచ్చే వాల్యూ దానికి ఇస్తే ఇదంతా ఉండదు అంటున్నాను. ఎవరికి ఇచ్చే వాల్యూ వాళ్ళకి ఇచ్చుకుంటూ వెళ్ళాలి. మనము నువ్వు జాబ్ చేసినప్పుడైనా చేయకపోయినా, ఇప్పుడు మన జాబ్ చేసినప్పుడు ఒక మేనేజర్ చెప్తే ఏ విధంగా వినాలి, ఆయన ఏ విధంగా చెప్తున్నాడు, మనం ఆయనకి ఎట్లా ఇవ్వాలి అని. ఇప్పుడు చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ చేస్తున్నారు. అవును, ఎవరు చెప్పే పరిస్థితి కూడా లేదు. అవును. అంటే ఇప్పుడు బాస్ లేరు. ఫస్ట్ బాస్ ఎక్కడైనా ఉండాలి సార్ నన్ను. అవును, ఇంట్లో అయినా బాస్ ఉండాలి, ఆఫీస్లో అయినా బాస్ ఉండాలి, ఇప్పుడు దేంట్లో అయినా ఒక బాస్ ఉండాలి. ఒక భయం అనేది ప్రతి మనిషికి ఇంకొక మనిషి మీద భయం అనేది ఉంటాయి. అది అన్నీ కరెక్ట్ నడుస్తాయి అనేది అభిప్రాయం. దేంట్లో అయినా, ప్రతి వ్యవస్థలో అయినా. ఇప్పుడు అదే ఒక భయం అనేది లేకపోతే, కుటుంబంలో ఏమన్నా చేస్తే మా నాన్న ఉన్నాడు, మా అమ్మ తిరుగుతుంది అనే ఒక భయం ఉంటే వాడు చాలా, అదే భయం లేకపోతే ఎవరు నన్ను ఏమంటారులే అని అంటారు. అదే ఆఫీస్లో అయినా ఇప్పుడు ఒకరోజు లీవ్ పెడితే ఇట్నే ఉంటే మా బాస్ ఏమంటాడో అనే భయం ఉంటుంది. ఇప్పుడు చిన్నప్పుడు బుద్ధి చెప్పేవాడు బుద్ధితేనేమయ్య విశ్వదాభిరామ వినురవేమ అనేటువంటి ఒక వేమశతకంలో చదువుతున్నాను. అంటే భయానకంగా కొట్టేవాళ్ళు టీచర్. కోదండ గోడ కుర్చీ వేయించడము, కింద మంట పెట్టి పైన పెట్టడం, హ్యాంగ్ చేయడము, గోడ కుర్చీ చేపియడం, భౌతిక దండనలు తీవ్రంగా ఉండేవి. అంటే కొందరు పెంకిగా ఉంటారు మనుషులు, వారికి ఆ మాత్రం దండన లేకుంటే దారికి రారు. అయితే ఇప్పుడు ఏమైందంటే కొట్టడం కాదు కదా, కనీసము టీచర్ కొంచెం సీరియస్గా చూసినా కూడా వాళ్ళు ఇంటికి వెళ్ళి కంప్లైంట్ చేస్తున్నారు, సో అండ్ సో టీచర్ నన్ను సీరియస్గా చూసింది అంటే. వాళ్ళు నెక్స్ట్ డే పేరెంట్స్ వచ్చేసి వాళ్ళు పెద్ద గొడవ చేస్తున్నారు. అవసరం ఉంటే మా బేబీ పట్ల, మా బాబు పట్ల అంత అసహ్య భావంతో, కోపంతో ఎందుకు చూసినావు? వాడు చెప్పిన హోంవర్క్ చేయలేదు, మోరల్స్ ఫాలో కావడం లేదు, సక్రమంగా ఉండట్లేదు, గోల చేస్తున్నాడు, ఏం చేయాలి? అసలు చదవకపోయినా ప్రాబ్లం లేదు, ఫీజు కడుతున్నాం కదా, చెప్పి ఊరుకో, నీకు ఫీజు కడుతున్నాం కదా. మళ్ళీ మార్క్స్ తక్కువ వస్తే ఇదేంటి ఇవే మార్కులు అని చెప్పేసి వచ్చి గొడవ పెట్టుకుంటారు. మళ్ళీ మీరు చాలా చోట్ల గమనించండి, ఏ స్కూల్లో అయినా సరే, ప్రైవేట్ స్కూల్లో వెళ్ళినప్పుడు ఈ ఏమంటారు గ్రీవాన్సెస్ హ్యాండిల్ చేయడంతో ప్రిన్సిపల్కి పుణ్యకాలం అంతా గడిచిపోతుంది. యూజ్లెస్ గ్రీవాన్సెస్ ఇవన్నీ కూడా, అంటే పనికొచ్చేది కాదు. పిల్లల గ్రోత్ కోసం టీచర్లు కొంచెం కఠినంగా వ్యవహరిస్తే మా పిల్లాడిని అంటావా, మా పాపని అంటావా అని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కోస్తున్నారు. వాళ్ళకి సర్ది చెప్పడంతో ప్రిన్సిపల్కి సగం డే సరిపోతుంది. ఇట్లా డైలీ ఒక 3-4 వస్తాయి. ఇంకా అడ్మినిస్ట్రేషన్ ఏంటి, వాళ్ళకు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏంటి, కోచింగ్ ఏంటి, మోటివేషన్ క్లాసెస్, నథింగ్, ఏమీ లేదండి. కాబట్టి ముందుగా ఏమంటారు, ఇప్పుడు బాస్ చెప్పినట్టుగా కొంచెం దండన భయం, ఫలానా వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు, లేదా ఫలానా వాళ్ళు ఏమైనా అనొచ్చు అనేటువంటి ఒక ఫియర్ మైండ్లో ఉన్నప్పుడు అది మంచిదే కానీ చెడేం కాదు. ఇప్పుడు మనం ఉన్నాం, ఇప్పుడు పార్క్లో ఉన్నాం, 10 దాటితే ఇది క్లోజ్ 10కి. ఎస్, మనం 10 లోపే వెళ్ళిపోవాలి. ఎస్, అదే ఎవరు చెప్పకపోతే మనం పొద్దున్న నుంచి ఇప్పుడు ఇక్కడే ఉండి ఇంకా వేరే అందరు ఇక్కడే ఉండే పరిస్థితి ఉంటుంది. అవును, ఏదైనా ఒక ఇట్ ఈస్ ద పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ డిసిప్లిన్. అవును, డిసిప్లిన్ ఉంటే ఎక్కడైనా ఏ రంగంలోనైనా ఒకరు మీద ఒకరికి, భార్య అంటే భర్తకి, తల్లిదండ్రులు అంటే పిల్లలంటే తల్లిదండ్రుల భయము, ఆ విధంగా ఉన్నప్పుడు మాత్రమే ఏదైనా చేయగలుగుతాం. ప్రతిదీ కూడా అట్లా కొనసాగిస్తూ. అయితే ఇప్పుడు అంటే బిగినింగ్లో నేను శంకరాభరణం మూవీ గురించి చెప్పాను కదా, దర్శకుడి గురించి 2 మాటలు చెప్పి క్లోజ్ చేద్దాం టాపిక్. ఓకేనా? కె విశ్వనాథ్ గారు చాలా మంచి మూవీస్ తీశారండి. అంటే మనలోని హ్యుమానిటీని, మానవత్వాన్ని తట్టి లేపేటువంటి ప్రయత్నం ప్రతి సినిమాలో ఉంటుంది. అంటే మనసు ఆర్ద్రత అవుతుంది, ద్రవిస్తుంది అంటాం కదా, మనలోని ఆర్ద్రతను తట్టి లేపుతాడు. అయితే అందులో మెయిన్ ఏంటంటే ఫ్యామిలీ ఎమోషన్స్ మెయిన్. మనం గమనిస్తే ఇప్పుడు ఎప్పుడైనా చూడు, ఎనీ మూవీ తీసుకోండి, సాగర సంగమం, స్వాతి ముత్యం, స్వర్ణకమలం, స్వయం కృషి, ఆపద్ బాంధవుడు, శృతిలయలు,
ఇవన్నింటిలో కూడా అంతర్ధానంగా ఒక 2 పాయింట్సే మిళితమై ఉంటాయి. కథానాయకుడు అనేటువంటి వ్యక్తి కథానాయకి కోసం అంటే ఒక స్త్రీ పాత్ర కోసం చాలా కష్టపడుతూ ఉంటాడు. కష్టాలు పడి అమ్మాయి గారు బాగుండాలి, అమ్మగారు క్షేమంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఆవిడ హ్యాపీనెస్ కోసమని ఈ కథానాయకుడు ఎన్నో రకాల అవస్థలు పడుతూ ఉంటాడు. ఇది ఒక పాయింట్. నెంబర్ 2 ఏంటంటే చైల్డ్ సెంటిమెంట్. అంటే ఒక 10 years లోపు ఒక బాయ్ కానీ గర్ల్ కానీ ఉండడం జరుగుతుంది. సో ఆ కథ అంతా వాళ్ళ చుట్టూ తిప్పుతాడు. ఈ 2 పాయింట్సే ఉంటాయి. మీరు ఏ సినిమాలో నేను ఎమోషన్స్ సిమిలర్గా ఉంటాయి, కానీ మనసుకు హత్తుకునే విధంగా. అంటే అన్ని కూడా ఇక్కడ ఫ్యామిలీ వాల్యూస్ మెయిన్ ఏంటంటే కుటుంబ విలువలు. ఇది ఇప్పుడు తెలియని విషయం ఇప్పుడు కాదు. మీరు అన్నట్టు సినిమాలు వచ్చినాయి కాబట్టి చెప్తున్నాను మూవీస్ గురించి కూడా. ఇప్పుడు ఒక్కటి కూడా ఏంటంటే లవ్ తర్వాత ఫైట్ మళ్ళీ వీడు వాణి చంపుడు, వాడు వీని చంపుడు, మళ్ళీ ఏదన్నా అంటే రక్తపాతం. ఆడు ఇప్పుడు మెంటల్ అని ఆ డైలాగులు, ఏ డైలాగులు ఏమో మన ఇప్పుడు ఆ 10 years లోపు పిల్లలు ఏ డైలాగు ఎంత మంచి డైలాగు అది, నేను ఈ డైలాగ్ వాడుతున్నా ఇది దేనికి యూజ్ అవుతుంది అనే ఇది ఏది ఎలాంటి సందర్భంలో వాడాలనేది లేదు, తగ్గేదేలే అంటాడు వాడు. చేసేది ఏమో ఎర్రచందనం వాడి ఆ బిజినెస్. అంటే ఇప్పుడు ఏమైందంటే సినిమాల ప్రభావం కూడా ఉంటుంది సార్. సినిమాల ప్రభావం కూడా 90% ఉంటుంది. ఇప్పుడు ఫ్యామిలీ వాల్యూస్ ఉన్న మూవీస్ వస్తే అది వేరేలాగా ఉంటుంది. ఈ వితౌట్ సార్ ఫ్యామిలీ అనేది ఉండదు. హీరో ఉంటుంది, హీరోయిన్ ఉంటాడు, ఆయన బస్సులో చూస్తూ ఉంటాడు, ఎన్నో చూస్తాడు, ఆమెని ఏమంటారు ఆమెను ప్రేమలో దించడానికి ఈయన ఎన్నో పనులు చేస్తూ ఉంటాడు, వాడిని కొట్టుడు, మళ్ళీ వీడిని చేయడానికి వాడు ఓటు కొట్టడం, ఇవన్నీ కూడా ఇవి కూడా మెయిన్ ఇక పోయింది సార్. నన్ను అడిగితే అంటే 2000 తర్వాత వచ్చే మూవీస్ అన్నీ కూడా ఇంకా మొత్తం ఫైట్లు ఇవే సంగతి జరుగుతుంది. ఈ విషయంలో ద గ్రేట్ దర్శకరత్న దాసరి నారాయణరావు గారిని చాలా అభినందించాలని. అతను కూడా ఈ వైలెన్స్ రొమాన్స్ మూవీస్ తీశాడు, కానీ వాటికంటే ఎంతో విలువైన లో బడ్జెట్ మూవీస్ చాలా తీశాడు కొత్త వాళ్ళని పెట్టేసి. అదొకసారి సపరేట్గా మాట్లాడుకుందాం. అయితే బహుదూరపు బాటసారి అని ఏఎన్ఆర్ సుజాత గారితో ఉంటుందన్నమాట. అందులో ఒక స్క్రిప్ట్ ఫాదర్, స్క్రిప్ట్ పోలీస్ ఆఫీసర్ దుండగులనితో తలపడినప్పుడు అతని కాలికి గాయమై ఒక హాఫ్ వర్క్ కాలు తొలగిస్తారు నాగేశ్వరరావు గారు. సో అంటే ఫిజికల్ ఫిట్నెస్ లేకపోవడం వల్ల యు ఆర్ నాట్ ఎలిజిబుల్, యూ కెనాట్ కంటిన్యూ ఇన్ దిస్ జాబ్ అని చెప్పేసి అతను ఉద్యోగం నుంచి తొలగించబడతాడు. సో ఇంట్లో చాలా అపసవ్యమైనటువంటి పరిస్థితులు. అంటే పిల్లలు కూడా, అంటే పెద్దవాళ్ళు అవుతారు, పిల్లలు అవుతాయి, వాళ్ళు కూడా ఇతని మాట వినరమంట. అంటే ఒక క్రమశిక్షణతో మెలిగినటువంటి ఒక వ్యక్తి అటు ఉద్యోగపరంగా అంటే ఒక చిన్న దుస్సంఘటన వల్ల ఇటు ఫ్యామిలీ పరంగా చాలా ప్రతికూలతను ఎదుర్కొని ఆ మానసిక సంఘర్షణ అనేది తెర మీద చక్కగా ఆవిష్కరించాడు. మీరు టైం ఉంటే ఎప్పుడైనా చూడొచ్చు, బహుదూరపు బాట చూడాలి. అయితే ఇది అన్నప్పుడు నాకు అందులోనే ఒక బ్యూటిఫుల్ సాంగ్ ఉంటుందండి. కానీ అప్పటి మ్యూజిక్ చక్రవర్తి గారు, ఆయన చక్రవర్తి ఆ పాట పాడి ముగించేస్తాను, వినండి. ఎవరికెవరో తెలియకుండా ఒకరినొకరు కలుసుకొనుట, ఎవరో తెలియకుండా ఒకరినొకరు కలుసుకొనుట, చిత్రం విచిత్రం చిత్రం విచిత్రం, చిత్రమైన సృష్టిలో ఆడమగ కలయికే చిత్రం విచిత్రం. ఇందులో విశేషం ఏంటంటే దాసరి నారాయణరావు గారు పాటల్ని మాటల్లాగా పెడతాడు, వినడానికి కామన్ మ్యాన్కి ఈజీగా రీచ్ అవుతుంది. అంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ గురించి ఇప్పుడు చెప్పాలంటే అంత జుగుప్సాకరంగా అసహ్యంగా వ్యక్తీకరించేటువంటి రచయితలకు నమస్కారం అండి. వారు ఏం రాస్తున్నారో, మరి వాళ్ళ ఫ్యామిలీస్లో ఎలాంటి కల్చర్ ఉందో, ఎలాంటి విలువల్ని మెయింటైన్ చేస్తుందో తెలియదు, కానీ అప్పట్లో సునిశ్చితమైనటువంటి హాస్యం, సునిశ్చితమైన శృంగారం, సునిశ్చితమైనటువంటి మానవ విలువలు, సున్నితమైనటువంటి అంశాలు, ఒక ఫుల్ మీల్స్ తిన్నంత హ్యాపీనెస్ కలిగేది అప్పటి మూవీస్ చూస్తే. అంతే కదా సార్? సో సెన్సిటివ్గా ఉండేవాళ్ళు, సున్నితంగా ఉండేవాళ్ళు లైఫ్ని చక్కగానే లీడ్ చేస్తారండి. కానీ హార్డ్గా ఉన్నవాళ్ళు, హార్డ్నెస్ అంటే ఏంటంటే ఇతరులని విమర్శించడం, ప్రత్యక్షంగా కాదు పరోక్షంగా పని కట్టుకునే గురించి దుష్ప్రచారం చేయడం, దానివల్ల ఆ నెగిటివిటీ ఇంపాక్ట్ వాళ్ళ ఫ్యామిలీస్ మీదే ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. దీనికి కొన్ని 100 ఎగ్జాంపుల్స్ చెప్తాను నేను. ఒకసారి నేను లిస్ట్ రాసుకుంటాను,
దాని మీద మంచి వీడియో చేస్తాను, మంచి పాయింట్స్ ఉంటాయి అందులో, రియల్ ఎగ్జాంపుల్స్. అంటే ఈరోజు నేను బాగున్నాను, ఫలానా వ్యక్తి గురించి నేను నెగిటివ్గా ప్రచారం చేస్తాను, ఈరోజు హ్యాపీగా ఫీల్ అవుతాను, సంతోషపడతాను, అందులో ఎంజాయ్మెంట్ పొందుతాను అనుకున్నటువంటి ఒక బిలో యావరేజ్ పీపుల్ యొక్క భవిష్యత్తు జీవితం, అంటే తర్వాత కాలంలో వాళ్ళు ఎలాంటి విపత్కరమైనటువంటి దయనీయమైన పరిస్థితుల్లో పడిపోయారు, వాళ్ళ కుటుంబాలు ఎలాంటి సమస్యలు ఫేస్ చేశారు, వాళ్ళ పిల్లలు ఎలాంటి ఘోరమైన పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నారు అనేది నేను 100 ఎగ్జాంపుల్స్ చెప్తాను. కాబట్టి ఈరోజు నోరు ఉంది అని చెప్పేసి ఏది పడుతుంది మాట్లాడద్దు, ఎవరి మనసు నొప్పించదు. ఒకవేళ ఎవరైనా వ్యక్తి సైలెంట్గా ఉన్నాడంటే అతను ఏమీ చేయలేని అసమర్థుడు కాదు. హీఈస్ కేపబుల్, హీ నోస్ ఎవ్రీథింగ్, హీ కెన్ హ్యాండిల్ ఎవ్రీథింగ్, బట్ బికాస్ ఆఫ్ ద అన్ఫేవరబిలిటీ అరౌండ్ హిమ్ ఆర్ హర్, హీ ఆర్ షీ కీప్స్ సైలెంట్. సో నిశ్శబ్దంగా ఉన్నవాడు ఎప్పుడు తక్కువ అంచనా చేయొద్దు, అడ్వాంటేజెస్గా ఫీల్ అయిపోయి అతని గురించి కామెంట్ చేయకూడదు. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇందులో 2-3 మంచి ఐటమ్స్ పాయింట్స్ కవర్ చేసామని భావిస్తున్నాను. సెలవు.